వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. సార్ కాదు, ఇప్పుడు పాలిటిక్స్ కి పెద్ద తేడా లేదు. ఇక్కడ అన్ని అవే ఉంటాయని మీకు తెలియదా? ఎందుకంటే వ్యవస్థలో జరిగే లూప్ పోల్స్ మొత్తం తెలిసేది అడ్వకేట్లకే. అంటే ఇన్ని రకాలుగా మ్యానిపులేషన్ చేయొచ్చా అనేది తెలిసేది అడ్వకేట్ మాత్రమే. ఇన్ని రకాల బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, డబ్బు సంపాదించవచ్చు, డబ్బు పోగొట్టుకోవచ్చు, అన్ని రకాల వ్యవస్థల గురించి మీకు బాగా తెలుసు. ఈ వ్యవస్థలో కూడా ఇలా ఉంటుందని తెలిసి కూడా మీరు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇలా ఉంటుంది అని తెలిసింది, బయట వాళ్ళు వీళ్ళు అంటుంటే వింటమే కానీ అని ఒక చిన్న కామెంట్ చేశారు కదా. కరెక్ట్. అది కొంచెం కామెడీ అనిపించలేదు సార్? మీరు నిజంగా చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు పాలిటిక్స్ అన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం వేరు, ప్రతిపక్షం వేరు, పాలిటిక్స్ వేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పాలిటిక్స్ నడిచింది, నేను అపోజిషన్లో ఉన్నాను, టీడీపీలో ఉన్నాను. టీడీపీలో ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, మా సార్కి చాలా దగ్గరగా ఉండేవాడిని. ఆయనకు నన్ను ఎట్లా దూరం చేయాలని చెప్పి చాలా మంది ప్రయత్నించారు. ఓకే, కొంతమంది లేనిపోని లోకేష్ గారికి అయితే మెసేజ్లు పెట్టారు, నా మీద క్యాస్ట్ ఈక్వేషన్ లో మెసేజ్లు పెట్టారు. ఓపెన్ రెడ్డేనా ఈ అబ్బాయి అట్లా మీరు ఏందో చాలా నమ్మి చాలా దగ్గరికి తీసుకున్నారు, ఇంత దగ్గరికి తీసుకున్నారు. పెద్ద ఆయనకు పెట్టారు, చిన్న ఆయనకు పెట్టారు, కలిసినప్పుడు చెప్పారు. అవన్నీ ఓవర్కమ్ చేశాను. ఓకే, అవన్నీ ఎలా ఓవర్కమ్ అవుతాయంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసే పని, నిబద్ధత, వీటన్నిటి మీద తెలిసిపోద్ది వాళ్ళకు కూడా. అవునవును, కరెక్ట్. డెఫినెట్ గా. బట్ అలాంటి పాలిటిక్స్ ఎదుర్కొన్నాను. మీరు అన్నారు చూసి అవన్నీ తెలియదంటే తెలుసు, దిగాను. నేను అనుకున్నట్టుగానే వచ్చినవి ఓవర్కమ్ చేశాను. అందరు చేయలేదు టీడీపీలో. కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు చేశారు, కొంతమంది వేరే పార్టీలో ఉండి కూడా చేశారు. ఇక్కడ మనం ఎదుగుతున్నామని చెప్పేసి. సో వాటిని ఓవర్కమ్ చేశాను. అది అసలు ఎక్కడ కూడా నేను అసలు ఏ రోజు బాధపడలేదు, అండ్ ఏ రోజు నేను సమస్య కూడా ఫీల్ అవ్వలేదు. అన్ని ఓవర్కమ్ చేశాను. ఇక్కడ వచ్చింది నేను ఏంటంటే ప్రభుత్వంలోకి. ఇక్కడ వ్యవస్థలో నేను పని చేయాల్సిన టైం ఇది. ప్రభుత్వం అంటే కూడా వాళ్ళే కదా సార్. నేనంటే చిన్న గ్యాప్ ఉంది. ప్రాంతీయ పార్టీ కదా. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా సరే చిన్న డిఫరెన్స్ గమనించాల్సిందంటే, ప్రభుత్వానికి పార్టీకి చిన్న తేడా ఉంది. నేనేమంటే పాలిటిక్స్ పదవిలో కూడా ఉన్నాయి నాకు. పదవిలోకి వచ్చిన తర్వాత కూడా నా మీద ఒక కన్ను వేయండి, వైసీపీ వాళ్ళకి చేస్తాడేమో ఇతను, ఫేవర్ చేస్తాడేమో అని చెప్పేసి అది కూడా లేదు. అవి అన్ని ఓవర్కమ్ చేసాం. బట్ నేనేమంటే ఇక్కడ నేను చెప్పేది ఎఫిషియన్సీ గురించి చెప్తున్నా. అక్కడ అడ్డుపడింది మాతో పాటు ఉన్న లీడర్స్ ఇంకొకళ్ళు కాదు, అధికారులు అంటాను నేను చెప్పేసి. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీకు చిన్న డిఫరెన్స్ ఉందంట. అక్కడ అధికారులు సహకరించినంత వరకు మనం ఏమి చేయలేము అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రగాఢంగా నమ్ముతున్నాను. మామూలుగా ఒక ప్రజాప్రతినిధి, ఒక అధికారి, ఓకే, అంటే క్యాస్ట్ల మీద కామనే. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్న చెప్తుంటే ఇవన్నీ మన రాష్ట్రంలో చెప్పేది ఉంది. కులాల పంచాయతీ లేకుండా మనం మాట్లాడలేము. కాకపోతే అది ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఓపెన్ చెప్తున్నాను, టీడీపీలో బయటికి వినిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. అంటే లోపల మీరు అనుకున్నంత బయటకు ఆ కులాల పంచాయతీ లేదు. ముద్రలు అంటవా వేస్తారు. నేను ఈరోజు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఆ పంచాయతీ ఉంటే చాలామంది ఈరోజు ప్రముఖ స్థానాల్లో వేరు కమ్యూనిటీ, రెడ్డి అని కదా, వేరు కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మంచి స్థానాల్లో. సో అది రాంగ్. అది నేను చెప్పేది ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ మీద, పనితనం మీద ఈరోజు అధికారులు వచ్చేసరికి మంత్రులకు కూడా అధికారులు పలకట్లేదు. సెక్రటరీలు మంత్రి ఛాంబర్కి రారు. అది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ పక్కన పెడితే ఆ గ్యాప్ ఉందంటాను. ఒక మంత్రి దగ్గరికి సెక్రటరీ రాకపోతే పనులు ఎట్లా అవుతాయి? ఓకే, ఎందుకు రారు? నీ డ్యూటీ అది కదా నేను అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొన్ని మంత్రులకు ర్యాంకింగ్ ఇస్తున్నాడు. ఈ మధ్య చూస్తే వీళ్ళ దగ్గర ఫైల్స్ త్వరగా క్లియర్ అవుతున్నాయి, వీళ్ళ దగ్గర కావట్లేదని. ఓకే, అసలు మంత్రులు ఫాస్ట్గా చేయాలన్నా స్లోగా చేయాలన్నా ముందు అధికారులు సహకరించాలి కదా. ఆ ఏరియాను వదిలిపెట్టేసి వీళ్ళకి ర్యాంకింగ్లు ఇస్తే లాభం ఏంటంటే నా ఉద్దేశం. అవును, వాళ్ళ కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తే మీరు మంత్రికి పలకాలి, వెళ్ళి మంత్రి గారితో కూర్చోండి, ఛాంబర్లో డిస్కస్ చేయండి, ఎక్స్ప్లిటేట్ చేయండి, ముఖ్యమైన అంశాన్ని త్వరగా చేయండి. కొన్ని మానిటరీగా, నాన్ మానిటరీ నిర్ణయాలు ఉంటాయి, డెసిషన్స్. అట్లీస్ట్ నాన్ మానిటరీ డబ్బులు ఇన్వాల్వ్మెంట్ లేని నిర్ణయాలను కూడా నెలలు సంవత్సరాల తరబడి నానుస్తున్నారు. వాట్ ఈస్ ద యూజ్ అంటాను. నేను ర్యాంకింగ్ ఇవ్వడం అంటే అది అబద్ధం అంటాను నేను అనేది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు రాజకీయాలలో రెండు పనుల కోసం ఎవడైనా, ఒకటి పవర్ని ఎంజాయ్ చేయడానికి, లేకపోతే పవర్ని అనుభవించడానికి, లేకపోతే పనులు చేయించుకోవడానికి, ఇంకొకటి పని చేయడానికి. వీళ్ళిద్దరే ఉంటారు రాజకీయాలలో. మీరు నేను ఫస్ట్ కాదన్నారు, రెండోది అన్నారు. ఏ విషయంలో అంటే విభేదాలు వచ్చి ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? రాజీనామా అనేది 4 అక్షరాలే, కానీ అది జీవితాంతం మన మీద, లేకపోతే ప్రజల మీద, నాయకుల మీద ఇంపాక్ట్ చూపించే ఒక లెటర్ అది. కరెక్ట్. ఎందుకు అంత డిసిషన్ తీసుకున్నారు? ఓన్లీ నో చెప్పారనే కారణం అంటే నేను నమ్మను, ప్రజలు నమ్మరు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదే మీరు అనుకున్న మాట వాస్తవం. ఏదో బలమైనది ఉంది, ఏదో లోపల జరిగింది అనుకున్నారు, కానీ అదైతే కానే కాదు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. నాది ఆ మనస్తత్వము. నేనేంటంటే స్పీడ్గా చేయాలనే మనస్తత్వం అనేది.
నేను ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మా సార్ దగ్గర కూడా వెళ్ళి చెప్పారు, ఓకే సార్ ఇట్లా ఉన్నది, అడుగును అడ్డుపడుతున్నారు, ఏది ముందుకెళ్ళట్లేదంటే ఆయన కూడా ఏమన్నారంటే నేను చెప్తాను మీరు వెళ్ళి కూర్చొని చేసుకోండి, ఇలానే ఉంటుంది కొంచెం అటు ఇటుగా అన్నాడు అనమాట. సో ముఖ్యమంత్రి గారు ఆ మాట అనలేక ఇంకా నాకు బరస్ట్ అయ్యారా? బరస్ట్ అని కాదు, ఇలానే ఉంటుంది కొంచెం మీరు ఓపిక బట్టి చేయాలన్నది అన్నారు. వారు చెప్పిన మాట వాస్తవం, నేను కాదనండి. కాకపోతే ఇలానే ఉంటే మాలాంటి వాళ్ళకి ఇనిషియల్గా అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఇంకా అది డిలే అయిపోతే ఇందాక నేను చెప్పే కదా ఇనిషియల్లో ఇన్ఎఫిషియెంట్గా ముద్ర పడుతుంది. ఈరోజు మీరు అంతెందుకు, ఈరోజు ఎంతమంది మంత్రులని మీరు అక్కడ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళతో ఏమి కాదంటుండ్రు. ఒక అసమర్థులుగా ముద్ర పడుతుంది, అది తుడుచుకోలేంది. అక్కడ ఉండి ఒకటి అసమర్థుడు అనిపించుకుంటారు, కొంత పరిధి తర్వాత అవినీతిపరుడు అనిపించుకుంటారు. ఓకే, తిన్నా తినకపోయినా. ఓకే, కరెక్ట్. చేసినా చేయకపోయినా అసమర్థుడు అవుతుండ్రు, తిన్నా తినకపోయినా కూడా అవినీతిపరుడు అవుతుండ్రు. అవసరమా మనకి? కానీ ఒక బాధ అయితే ఉంటుంది కదా, అంటే ఐఏఎస్ వ్యవస్థల్ని అంటే చీఫ్ మినిస్టర్ లాంటి క్యాండిడేట్లు కూడా సమర్థిస్తున్నారు, నాయకులకి అంత వాల్యూ ఇవ్వట్లేదు, లేకపోతే మీలాంటి గొప్ప ఇప్పుడు అడ్వకేట్ కాబట్టి డెఫినెట్గా అది ఉంటుంది, నేను చెప్తే ఎందుకు జరగదు, మంచి పని కోసమే కదా నేను కరెక్ట్. ఇప్పుడు అండూ ఫేవర్ చేయమని అడిగినాం అనుకోండి, మీరు కష్టం అని కళ్ళ ముందు కనపడుతుంది. ఉదాహరణకు నేను ఆ రోజు ఒక 1000 మంది దాదాపు ఒక 600 మందిని ఒకసారి, ఒక 400 మందిని ఒకసారి గత ప్రభుత్వంలో వితౌట్ అపాయింట్మెంట్ లెటర్, ఆఫర్ లెటర్ లేకుండా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి 30,000, 40,000, 50,000, 60,000 శాలరీస్ ఇస్తున్నారు. ఓకే, అవన్నీ నేను ఐడెంటిఫై చేసి వీళ్ళని మనం రిమూవ్ చేద్దాము. ఎందుకంటే వాళ్ళు కనీసం మనకి ఎక్కడో సరే ప్రొసీజర్ ప్రకారం లేకపోయినా కూడా కనీసం పని చేస్తుండన్న కన్సిడర్ చేయొచ్చు, వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు కొంతమంది అయితే అని చెప్పేసి ఫైల్ రెడీ చేసి మూవ్ చేస్తే దాదాపు నువ్వు 2 నెలల పాటు ఆ ఫైల్ సైన్ చేయకుండా జీతాలు ఇస్తే ఇంక నేనేమనేది? వీళ్ళు గవర్నమెంట్ మారినా కానీ, గవర్నమెంట్ మారిన తర్వాత నేను చైర్మన్ ఉన్న తర్వాత అది నేను సైన్ చేయలేను కదా. ఇలా వీళ్ళు అధికారులు వినరన్న ఉద్దేశంతో నాకు డౌట్ అయితే నేను ప్రజల ముందుకు కూడా తీసుకెళ్ళాను ప్రెస్ మీట్ పెట్టి. ఓకే, ఏది ఇలా ఉన్నారు వీళ్ళని మనం వీళ్ళందరినీ రిమూవ్ చేయాలని చెప్పేసి ఫైల్ సర్క్యులేట్ చేస్తే కనీసం నీకు నోట్ ఫైల్ కూడా దాన్ని రాయకుండా పక్కన పడేస్తే ఏం చేయాలి? ఇంకా చూసుకుంటే దాంట్లో నాకు వచ్చే లబ్ధి ఏంటి? అయితే ప్రభుత్వానికి మిగులుతుంది, డబ్బులు మిగులుతుంది. రెండోది ఆ ప్రాక్టీస్ కొనసాగితే మిగతా కార్పొరేషన్స్ కూడా అలానే కొనసాగుతుంది. రేపు మా వాళ్ళు కూడా చూసి దాన్ని నేర్చుకుంటారు. వాళ్ళు వైసీపీలు ఇలా పెట్టారు, మనం కూడా ఇట్నే పెడదాము, జీతాలు ఇద్దాము, పని చేయించుకోవద్దు అనేది వస్తుంది కదా. నేను మా పార్టీని ఆ రోజున మేము కూడా చేయాలని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఒకవేళ తీసుకుంటే ప్రాపర్గా క్వాలిఫైడ్స్ని తీసుకుందాము, పని చేయించుకుందాం, డబ్బులు ఇద్దామన్నాను. అక్కడ వాళ్ళని తీసుకోరు, ఇక్కడ ఉన్న వాళ్ళని పంపరు, ఇంకా ఏమని చెప్పండి. నెలకి ఎన్ని కోట్లు అట్లా ఎంప్లాయీస్ లేకుండా జీతాలు పోతున్నాయి సార్ వాళ్ళ అకౌంట్లకి? చెప్తాను, హ్యూజ్ మనీ, కొన్ని కోట్లు అయి ఉంటుంది కదా, క్రోర్స్. తర్వాత అదే విధంగా జరిగిన కరప్షన్. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు మనం అదేదంటాం కదా, అన్నం తింటూ గొంగట్లో ఎత్తుక్కోకూడదు అన్నట్టు కరప్షన్ అనేది ఈ రోజు లేదని చెప్పాను. నేనేమంటే అది మరీ సత్యహరిచంద్ర లెక్క మాట్లాడినట్టు అవుతాను నేను, కరప్షన్ తుడి చేస్తానని. దాన్ని ఏమంటే అట్లీస్ట్ మినిమం అంటే మరీ గుడ్డిగా సమర్థించొద్దు. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఇస్తుంటే ఒక 60 రూపీస్ అయినా పని చేయాలి కదా అంటాను. 100 రూపాయలు ఇస్తుంటే 60 రూపాయలైనా పని చేయాలి కదా అంటాను. అసలు వాడు మనిషే లేకపోతే 100 రూపాయలు తీసుకుంటూ, ఓకే, నీకు ఒక మెటీరియల్ సప్లై చేశారు, దాని ఖరీదు ఒక 500 రూపాయలు, కనీసం 200 రూపాయల ప్రోడక్ట్ అయినా డెలివరీ అవ్వాలి కదా. అసలు పేపర్ మీద డెలివరీ అవుతుంది, అసలు ప్రొడక్ట్ డెలివరీ కాకుండా ఉట్టి ఇన్వాయిస్లు రైజ్ చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో లేదా ఇంపోర్ట్ చేసినట్టు చూపించారు మా దాంట్లో కొన్ని. అసలు ప్రొడక్ట్సే లేవు, తెచ్చిన ప్రొడక్ట్స్ మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఓకే, దాన్ని రికవర్ చేద్దాం మనీ అంటే పలకపోతే ఎలా అంటాను నేను? ఎందుకంటే అసలు పూర్తిగా అవినీతి జరగదు. అప్పుడు అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. రోషన్ గారు ఆ ప్రభుత్వంలో ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఉంటుంది, ఏ అధికారంలో జరుగుతుంది, ఎవరున్నా ఎంతో కొంత అది జరుగుతుంది వాస్తవం. మీరు ఇంకా ఉండొచ్చారు కాబట్టి కళ్ళతో చూశారు కాబట్టి. మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం పట్టించుకోకపోతే కష్టము. అట్లీస్ట్ దాన్ని ఎక్స్పోజ్ చేద్దామంట. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి సార్ ప్రజలకైతే ఒకటి క్లియర్గా తెలుసు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని కాపాడుకుంటారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకుంటారు, రాజకీయాల్లో కామన్ అని అర్థమైపోయింది. కానీ వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇద్దరు సమానంగా దోచుకుంటారనేది ఇప్పుడు మీరు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు శాలరీస్ వాళ్ళ హయాం నుంచి జరుగుతుంది కదా, ఇది ఫైబర్ నెట్ లో గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, అప్పటి నుంచి కోట్లు శాలరీస్. ఎంప్లాయ్ ఎక్కడ ఉంటాడో తెలియదు, పని చేయడు, ఏడో ఉంటాడు కానీ జీతం పడిద్ది. అంటే డైవర్ట్ చేస్తున్నారు ఫండ్ ని.
సో నేనే ఇప్పుడు అందుకనే దోచుకోవడం అనే పదం ఇంకా రాష్ట్రాలు బాగుపడమంటే ఏం బాగుపడతాయి సార్? నేను జరుగుతుంది ఆ. అది అసలు జరగలేదని చెప్పిన ఎవరున్నా కూడా జరుగుతుంది. ఇది అసలు ఈ ఇక్కడ అది ఏపీలో వైసీపీ టీడీపీ లేకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లేకపోతే నేషనల్ లెవెల్లో బీజేపీ కాంగ్రెస్ అని కాదు. ఉమ్. బట్ నేనేమంటే అవాయిడ్ చేయలేనప్పుడు అట్లీస్ట్ మినిమైజ్ చేయాలంటాను. అందుకే కంప్లీట్ గా రాజకీయాల నుంచి వైదొలిగారు. అది ఒక ఆస్పెక్ట్. ఆ. నేనేం దాన్ని మొత్తం అరికట్టాలని కాదు. ఉమ్. నా ఉద్దేశం నేను ఇందా చెప్పే కదా, ఈ 2 ముద్రలు అనవసరంగా నా మీద పడుతుంది. ఒకటి Okay. అసమర్థుడు, 2 అవినీతి పడుతుంది, గ్యారంటీగా పడుతుంది. Hmm. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారంలో ఉండేవాళ్ళు చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు రోషన్ గారు చాలా దగ్గరగా చాలా మంది రాజకీయ నాయకులు చూశారు. బయట వాళ్ళ మీద ఉండే ముద్ర ఏమో చాలా దుర్మార్గుడు అవినీతి పడి ఉంటుంది. ఉమ్. కానీ లోపల పోయి వాళ్ళతో మాట్లాడితేనేమో చాలా వాళ్ళ- సాఫ్ట్. చాలా సాఫ్ట్, అవును. చాలా వరకు అంటే 100% చెప్పండి చాలా వరకు వాళ్ళు నిజాయితీగా ఉంటారు. అవును. కానీ బయట వాళ్ళ మీద ఉండే ముద్ర వేరేగా ఉంటుంది. అదే బయటికి చాలా నిజాయితీపరుడుగా ప్రొజెక్ట్ అవుతూ కూడా మంచోడుకుంటూ ఆడికి పోయి చూస్తే 100,000 కోట్లు ఉంటుంది. అవును. ఉదాహరణకు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. ఉమ్. ఏ పార్టీ అన్నా కానీ ఆ, ఈ రోజు కూడా ఆయన మీద మనం మర్చేయలేం. అవును. అంటే ఈ రాజకీయాల్లో కూడా అంత నిజాయితీ పడుకున్న వ్యక్తి ఎక్కడ ఉంటారు? అవును. కొంతమంది ఉన్నారు. ఓకే. సరే ఆయన వైసీపీలో ఉండొచ్చు, అది వేరే విషయం. ఏ పార్టీలో ఉంటే ఉంది ఉమ్. అట్లా మీరు టీడీపీలో ఎవరు అనిపించలేదా మీకు? ఉన్నారు. ఎందుకు లేరు? మంచి వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు పేర్లు ఎవరి పేర్లు చెప్పగలరు? ఇప్పుడు అదేదంటారు, పెద్ద కోడలు మంచిదంటే చిన్న కోడలు చెడ్డదన్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్టివ్గా లేడు కాబట్టి ఆయన పేరు నేను చెప్పాను. ఆ, టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, ఉమ్. అన్ని పార్టీల్లో ఉన్నారు. అన్ని పార్టీలు చాలా మంచి వాళ్ళుగా ప్రొజెక్ట్ అవుతూ చాలా దుర్మార్గంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్. చాలా బయటికి 1000 కోట్ల అవినీతి చేస్తున్నారన్న వాళ్ళు లోపల చూస్తే చిరిగిన బనీలు వేసుకొని పైన తెల్ల చొక్కాలు వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఉమ్. ఇద్దరిని చూసి వచ్చారు. ఇద్దరిని చూసి వచ్చారు. ఆ? తులసిరెడ్డి గారు ఉన్నారు మా ఉమ్. సార్. ఆయన కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాను నేను ఎక్కువగా. ఆయన పరిస్థితి ఏంటి ఈ రోజుకి ఇప్పటి కాలంలో ఒక 1988లో 1988లో రాజ్యసభకి ఎన్నికైన వ్యక్తి, ఉమ్. తర్వాత ఉమ్మడి కడప జిల్లాకి ఉమ్. జెడ్పీ చైర్మన్ చేసిన వ్యక్తి. ఈ రోజుకి ఆయన దగ్గర ఉన్న కారు ఒక చిన్న టాటా టయో ఏదో చిన్న కారు ఒకటి ఉంటుంది, ఉమ్. టాటా ఇండికా కారు. ఎప్పుడుది అది? ఓ. ఆ? ఒక రేకుల షెడ్ ఆలు ఇల్లు ఉమ్. ఊర్లో. ఒక రాజ్యసభ ఎంపిక చేసిన వ్యక్తి, కడప జిల్లాకు జెడ్పీ చైర్మన్ చేసిన వ్యక్తి. ఏంటి ఆయన పరిస్థితి? ఇప్పటికీ ఆయన కొంతమంది వైసీపీ వాళ్ళు ఈయన తులసిరెడ్డి కాదు గంజాయి రెడ్డి ఉమ్. అవినీతి పడని చెడుతుంటారు. ఓకే. మరి దాన్ని ఏమనాలి? మరి ఆయన నేను దగ్గర చూసిన వ్యక్తిని. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.